బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ సుమంత్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు గత అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్దకు పోలీసులు రావడం, సురేఖ కూతురు సుస్మిత వాళ్ళతో వాగ్వాదానికి దిగడం, ఈ క్రమంలో సంచలన ఆరోపణలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ లైవ్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి. ఓ పక్కన చూస్తున్నట్టయితే కొండా సురేఖ భర్త ఏమో మాకు మంత్రులందరితో సాన్నిహిత్యం ఉంది, ఎటువంటి గొడవ ఉన్నా ఖచ్చితంగా పరిష్కరిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరో పక్కన ఏమో నేను చూసుకున్నట్టయితే నిన్న కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్తే సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? కొండా సురేఖ ఎపిసోడ్ లో అప్డేట్స్ ఏంటి? యశ్వెన్నెల కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు తీరా స్థాయికి చేరుకుంటున్నాయి. నిన్న ఓసీగా సుమంత్ ని రెండు రోజుల క్రితం ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ లోని కొండ సురేఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే వెళ్లి సుమంత్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో కొండ సురేఖ కూతురు అయినటువంటి సుస్మిత పటేల్ గారైతే వాళ్ళైతే అడ్డుకోవడం జరిగింది. మీరు ఎందుకు సుమంత్ అరెస్ట్ చేస్తున్నారు, ఎలాంటి మీకు ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించడం జరిగింది. పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే తమ ఉద్యోగానికి సంబంధించినటువంటి సుమంత్ అరెస్ట్ చేయాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులకు తెలిపినట్టయితే తమకు అంటూ ఇటు సుష్మిత పటేల్ చెప్పడం జరిగింది. నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తాము ఫోన్ చేశామని తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదంటూ ఇటు సుష్మిత పటేల్ కి చెప్పినట్టు తాను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక బీసీ బిడ్డ అయినటువంటి మంత్రి కొండా సురేఖపై అనేక మంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఇటు ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు ఇటు సుష్మిత పటేల్ ఆరోపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండా మరో రోజు మీడియా ముఖంగా మాట్లాడుతూ మేము సీఎం రేవంత్ రెడ్డి గెలుపు కోసం మేము ముఖ్యమంత్రి కావడానికి కోసం అనేక ప్రయత్నాలు చేస్తాం, చాలా కష్టపడ్డామని తమకు ఎలాంటి విభజనలు లేవంటూ కొండ నేపథ్యం కనిపిస్తుంది. అయితే తమకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ రేవంత్ రెడ్డి చెప్పారని తమకు నమ్మకం ఉందంటూ కొండ మురళి కూడా చెప్పినట్లు. అయితే ఈ మొత్తం నేపథ్యంలో సుమంత్ ని అయితే నిన్న అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే హైదరాబాద్ లోని కొండ సురేఖ నేత వద్దకు వెళ్ళినది. ఈ నేపథ్యంలో ఇది జరిగిందని చెప్తుంది. కొండ అయితే పట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలోనే సురేఖ కూడా ఇటు సుష్మిత పటేల్ అదేవిధంగా ఇంట్లో ఉండగానే అటు సుమంత్ ని తీసుకొని అయితే బయటికి వెళ్ళడం జరిగింది. టోటల్ గా ఈ వివాదాలపై అయితే కొండ సురేఖ స్పందించడం లేదు. ఈ రోజు అయితే ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో వివరాలు అయితే వెల్లడించే నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే కొండ మురళి అయితే ఈ రోజు వరంగల్ లోకి ఒక మనకు ఇప్పుడు ఈ సుమంత్ విషయంలో ఎలాంటి విషయం మాకు తెలియదని, ఆ తర్వాత దీనికి జరిగిన మన గురించి తెలుసుకున్నాక అయితే మేము వెల్లడిస్తా అంటూ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మౌనిష్. మేము ఆ రోజు ఆయన పేరు సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని ఆయనకు నాకు మధ్య లేవు, వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగ్ మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్ లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ నుంచి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అదుంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన మంత్రి గారు ఇక్కడ నిన్న రాత్రి సుమంత్ బయలుదేరారు. మంత్రి గారు హైదరాబాద్ ఉన్న మీకు బైక్ మీద రావడం ఇష్టండి, నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించేది. అసలు ఈ సుమంత్ ఎపిసోడ్ తర్వాత
సుమంత్ ఎపిసోడ్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా అంటే నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, మీ నిజాటికి సెక్రటరియట్ గేటు కాడికి పోలే ఎన్నడూ కూడా. అంటే మీరు కావాలంటే అన్నంటే లైవ్ తీయండి, నేను ఎన్నడూ పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసిన, పోయి కూర్చోండమ్మా ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసిన తర్వాత ఇయాటి కొండ సురేఖ ఛాంబరు ఇప్పటికీ పోలే నేను. ఛార్జింగ్ అయిపోతుందండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మన మీద కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెండి వర్గం అంతా కలిసి కుట్రలు చేస్తున్నారు. దీంట్లో కడియం శ్రీహరి భాగస్వాములు, అందరూ వరంగల్ అందరూ భాగస్వాములు అండి. బసవరాజ్ చారయ్య, గుండు సుధారాణి వీళ్ళందరూ భాగస్వాములు. మీరు ఎటువంటి సంకోచం పెట్టుకోకండి. దయచేసి చెప్తున్నాను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కొండా దంపతులది, కొండా కుటుంబాన్ని. ఎప్పుడు మేము కార్యకర్తల వెనకాల ఉంటాము. మాకు పదవులు శాశ్వతం కాదు, పైసలు శాశ్వతం కాదు. మేము నిబద్ధతతో పనిచేస్తాము, కార్యకర్తలకి వెనకాలండి చేస్తాము. మీరు దయచేసి మీ మనోధైర్యాన్ని కోల్పోకుండా మాకు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మళ్ళీ లైవ్ లోకి వస్తానండి. ఇక్కడ చాలా అల్లరిగా ఉంది. చుట్టూ మొత్తం పోలీసుల ప్రహారీలో నేను ఉన్నాను. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు అమ్మ కూడా లేదు, నాన్న లేడు, ఇక్కడ అమ్మ లేదు. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద ఇంట్లో ఒక పోలీసుల ప్రహారీ మధ్యలో ఉన్నాను. మేమేం తప్పు చేశామనేది కూడా తెలియట్లేదు. అసలు ఇంత కక్ష కట్టి బీసీ లీడర్లని మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది తెలియట్లేదు. మేం ఫైటర్స్, మీ అందరికీ తెలుసు. నేను ఎట్లాంటి ఫైటర్నో మీ అందరికీ తెలుసు. నేను ఈ సిచ్యువేషన్ ని డెఫినెట్లీ ఫైట్ చేస్తా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఫైట్ చేసి ఉన్నా. ఇవాళ కూడా నేను ఫైట్ చేస్తా. ఇవాళ కూడా ఎంతమంది పోలీసు వాళ్ళు వచ్చినా కూడా నన్ను ఎవరేం చేయలేరు. నేను ఇక్కడనే ఉంటా. ఎవరైనా నన్ను తీసుకపోతే మాత్రం మీరు దయచేసి దాన్ని ఖండించాలని, తీవ్రంగా ఖండించాలని నేను కోరుకుంటున్నా. తప్పితే ఇంకా అట్లాంటిది ఏం లేదు.